మై బ్రిక్ మై అమరావతి గిన్నిస్ రికార్డు కోసం పరుగులు పెడుతూ ఉంది. చైనా పేరుతో ఉన్న రికార్డును బద్దలు కొట్టేందుకు విజయవాడ టీడీపీ నేతల ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ను చేపట్టారు. అమరావతి కోసం ఒక్క రోజులో 1,00,000 ఇటుకల కొనుగోలే లక్ష్యంగా నగరంలోని ప్రతి డివిజన్లో ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేశారు. బెజవాడ వాసులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ఆన్లైన్ ద్వారా ఇటుకలను కొనవచ్చునని ఎంపీ కేశినేని నాని అన్నారు. మన ఆంధ్రులకి ఒక ప్రైడ్గా అమరావతిని కడటానికి ప్రజల రాజధాని కడటానికి చంద్రబాబు నాయుడు నిర్ణయించుకోవడం, మరి 16,000 గ్రామాల నుంచి ప్రతి పట్టణం నుంచి నగరం నుంచి కూడా పవిత్రమైనటువంటి మట్టిని పవిత్రమైనటువంటి జలాలని తీసుకెళ్ళి ఈ ఫౌండేషన్ లేయింగ్లో దాన్ని మిళితం చేసి ఒక శక్తి స్థానంగా కూడా అమరావతిని తయారు చేశారు చంద్రబాబు నాయుడు గారు. దాని నుంచి స్ఫూర్తిగా మరి ప్రజలు అందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ మరి ఈరోజు అమరావతి నిర్మాణం జరగాలి. అందుకే మై బ్రిక్ మై అమరావతి అనేది ఒక స్టార్ట్ చేసి అత్యంత పేదవాళ్ళు ఒక 10 రూపాయలు పెట్టైనా సరే ఒక ఇటుకకు డొనేట్ చేస్తే ధనికులు వాళ్ళకి కావాల్సినంత వరకు డొనేట్ చేసి ఎన్ని బ్రిక్స్ కావాలని అనిపించే దాంతో ఈ మై బ్రిక్ మై అమరావతి అనే ఆలోచన ముఖ్యమంత్రి గారు చేశారు. ఒక ఉడత ఒక రాయిని రాముడు చేసిన సంకల్పానికి సీతాదేవిని తీసుకురావడానికి ఒక ఉడత వచ్చి ఒక రాయి పెట్టిందన్నారు. ఇవాళ లక్షల సంవత్సరాల క్రితం జరిగిన మన భారత సంస్కృతి సాంప్రదాయం ఈరోజు మన ప్రజల్లో చంద్రబాబు గారు నిర్మించే ఈ రాజధాని నిర్మాణానికి కనీసం ఒక ఇటుకైనా ఇవ్వగలగాలని ప్రజల్లో వచ్చిన ఉద్దేశం లేదా ప్రజల్లో అభిప్రాయం